బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎం జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఎప్పటికైనా కాంగ్రెస్ గూటికి రావాల్సిందే అంటున్నారు. కాంగ్రెస్ మహాసముద్రం అయితే వైసీపీ పిల్ల కాలువ అంటున్నారు. పిల్ల కాలువలన్నీ ఎప్పటికైనా సముద్రంలో కలిసి తీరాల్సిందే అంటూ షర్మిల కామెంట్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కూడా ఒక భాగమేనని, అందుకే వైసీపీ ఏం చేసినా ప్రభుత్వం నుంచి ఆంక్షలు ఉండవు అంటూ కూడా షర్మిల కామెంట్ చేస్తున్నారు. కొంత ఆసక్తికరమైనటువంటి కామెంట్స్గానే చూడాలి షర్మిల కామెంట్స్ని. వైసీపీని పిల్ల కాలువ అంటూ, కాంగ్రెస్ను మాత్రం మహాసముద్రం అంటూ షర్మిల చెప్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటో, వైసీపీ పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందే. ఏది పిల్ల కాలువ స్థాయిలో ఉందో, ఏది మహాసముద్రం స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. కాకపోతే మున్ముందైనా సరే ఇక జగన్ గెలవాలన్నా, ఇలాంటి పరిస్థితుల నుంచి బయటికి రావాలన్నా సరే, ఇంకా కొన్ని సమస్యల నుంచి బయటికి రావాలన్నా సరే కాంగ్రెస్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంలో మరి షర్మిల కామెంట్ చేసి ఉండొచ్చు. ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్ మనతో ఉన్నారు. రాజేష్, ఏ సందర్భంలో ఈ కామెంట్ చేశారు షర్మిల? డీటెయిల్స్ ఏంటి, అంటే ఏ ఉద్దేశంతో చేశారని చూడాలి మనం. జిల్లాల పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అదేంటంటే వైసీపీ అధినేత జగన్ సంబంధించినటువంటి విషయంలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో వైసీపీ విలీనం కాబోతుందని ఒక అంశాన్ని ఆమె చెప్పారు. పిల్ల కాలువలన్నీ మహాసముద్రంలో కలవాలి, కాంగ్రెస్ పార్టీ ఒక మహాసముద్రం, ఖచ్చితంగా వైసీపీ అయిన ఒక పిల్ల కాలువ కాంగ్రెస్ పార్టీ అయిన మహాసముద్రం కలవబోతుంది. అంతేకాదు కూటమిలో వైసీపీ కూడా ఒక భాగమే. ఎందుకంటే 2019 నుంచి 2024 మధ్య కూటమి బీజేపీతో అంటకాగినటువంటి జగన్ ఇప్పుడు అదే ర్యాపో కూటమి బీజేపీతో కొనసాగిస్తారు. కాబట్టి ఖచ్చితంగా కూటమిలో వైసీపీ కూడా ఒక భాగమేనే ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణల మీద వైసీపీ ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి షర్మిల చేసిన వ్యాఖ్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా దుమారాలు రేపుతున్నాయి. ఒకసారి లైన్ లో ఉండండి. షర్మిల ఏమన్నారు, ఆవిడ మాటలు ఒకసారి విందా, ఆ తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. ఒకసారి షర్మిల ఏమన్నారు చూద్దాం. కలవాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం. ఈ చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే. వై నాట్? కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం. ఈ చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే. వై నాట్? కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం. ఈ చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే. రైట్, వై నాట్? రైట్. రాజేష్, కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రం, ఈ పిల్ల కాలువలన్నీ కలవాల్సిందే అంటున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్లో మరి దేశవ్యాప్తంగా మేబీ కాంగ్రెస్ పార్టీ పెద్ద సముద్రమే కాదనలేము, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వైసీపీ సముద్రం కాంగ్రెస్తో పోల్చుకుంటే. అవునన్నా కాదన్నా? రైట్, ప్లీజ్ కంటిన్యూ. అంటే షర్మిల చేసిన వ్యాఖ్యలు ఏంటంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజశేఖర రెడ్డి వచ్చారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచే జగన్ బయటకు వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది ఒక మహాసముద్రం, ఈ ప్రాంతీయ పార్టీ అనేది కూడా ఒక పిల్ల కాలువలు అల్టిమేట్ గా కలిసేది సముద్రంలో. కాబట్టి వైసీపీ ఒక ప్రాంతీయ పార్టీ కాబట్టి సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో కలవబోతున్నారంటూ జోస్యం చెప్తున్నారు. ఇప్పుడే కాదు, గతంలో కూడా షర్మిల ఇదే కామెంట్ చేశారు. పిల్ల కాలువలని భవిష్యత్తులో సముద్రంలో కలవబోతుందని జోస్యం చెప్పారు. ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెక్యులేషన్స్ అనేవి వచ్చాయి. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీతో వైసీపీ కలవబోతుందని ఒక స్పెక్యులేషన్స్ అయితే గత ఏడాది కాలంగా వినబడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వైసీపీ అధినేత జగన్ కానీ ఆ పార్టీ మీద ఎక్కడ కూడా ఈ అంశాన్ని ధృవీకరించలేదు, ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ భవిష్యత్తులో అది జరిగే అవకాశం ఉందనేది షర్మిల వ్యాఖ్యల ద్వారా మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే బీజేపీతో ఆల్రెడీ జగన్ కొంత యాంటీగానే వ్యవహరిస్తున్నారు. కూటమిలో భాగస్వామైనటువంటి భారతీయ జనతా పార్టీతో భవిష్యత్తులో కలిసే అవకాశం లేదు. జగన్ ఇప్పటికి కూడా 2019, 2024 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేశారు కాబట్టి భవిష్యత్తులో కూడా ఒంటరిగానే పోటీ చేస్తారు. కానీ ఈసారి ఎన్నికల్లో బీజేపీకి దూరంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరగా వెళ్లే అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారు, కానీ షర్మిలతో వ్యక్తిగతంగా జగన్ ఉన్నటువంటి ఆ ఇబ్బంది కారణంగా ఆయన కలిసే అవకాశం లేదు అనేది వైసీపీ నేతలు చెప్తున్నారు. కానీ భవిష్యత్తులో రాహుల్ గాంధీతో కానీ సోనియా గాంధీతో కానీ జగన్ భేటీ అయ్యి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అలయన్స్ కుదుర్చుకునే అవకాశం లేకపోలేదని ఒక చర్చ రాజకీయంగా జరుగుతున్న నేపథ్యంలో షర్మిల అయితే చాలా సూటిగానే ఆమె మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటి కాంగ్రెస్ పార్టీలో
కలవబోతుందనే జోస్యం చెప్తున్నారు కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు ఇప్పుడు లేవు, దాదాపు 4 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ఆ డిస్కషన్ అవసరం లేదనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతుంది. కానీ షర్మిల మాత్రం కాంగ్రెస్ పార్టీని ఒక స్ట్రెంథనింగ్, నేతల్లో ఒక బలోపేతం చేయడానికి, లేకపోతే పార్టీలో ఉన్నటువంటి నేతల్ని స్ట్రెంథనింగ్ చేసే ఆలోచనలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ కలుస్తుందని ఒక మాట్లాడడం ద్వారా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఆలోచన చేస్తున్నారనేది ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదైనా రోడ్డుకి షర్మిల చేసిన వ్యాఖ్యలు అయితే కొంత పొలిటికల్ గా దుమారం అయితే రేపుతున్నాయి నందు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. ఖచ్చితంగా షర్మిల మరి ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అనేది ఎవరికి అర్థం కావడం లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, వైసీపీ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి చూస్తే అందరికీ అర్థమవుతుంది ఏది పిల్ల కాలువ ఏది సముద్రం అనేది. రెండోది జగన్కైనా సరే అవసరం ఉంది అంటే ఖచ్చితంగా మేబీ ఉంటే ఒకే ఒక అవసరం ఉండుండొచ్చేమో, అది కూడా ఏమైనా కేసుల విషయంలో కొంత బీజేపీకి భయపడుతుంటారు అనే అభిప్రాయం ప్రజల్లో చాలామందిలో ఉంది, చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. కాబట్టి అలాగని కాంగ్రెస్లోకి వెళ్ళినా సరే అదే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అసలు ఉపయోగం ఏం లేదు దానివల్ల. ఇంకా ఏ కారణం కూడా మనకు కనిపించదు. నిజంగా ఇది వైసీపీని పిల్ల కాలువలాగా చూడడానికైనా సరే కాంగ్రెస్ని ఒక పెద్ద మహాసముద్రంలాగా చూసే అవకాశం ఇంక ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకి ఎక్కడ కూడా కనిపించే అవకాశం లేదు. మరి షర్మిల ఏ ఉద్దేశంతో ఆ కామెంట్స్ చేశారు అనేది చూడాలి. మరోవైపు రాజేష్ చెప్పినట్లుగా అయినా సరే కొంతమంది కొన్నిసార్లు చెప్తున్నట్లుగా అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీని అందులో కాంగ్రెస్లో కలపడం అనేది కుదిరే పని కాదని మనందరికీ తెలిసినా కొంతమంది నాయకుల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే అందులో ఉన్న ఎమ్మెల్యే స్థాయి నాయకుల్ని, ముఖ్య నాయకుల్ని అట్రాక్ట్ చేయడానికి కాంగ్రెస్లోకి అలా మాట్లాడుతున్నారా అంటే దానికి కూడా అవకాశం లేదు. నిజంగా వైసీపీలోంచి బయటకు వద్దాం అనుకుంటే బీజేపీలోకో లేదంటే జనసేనలోకో టీడీపీలోకి వెళ్తారు తప్పితే కాంగ్రెస్లోకి వెళ్ళి వాళ్ళు ఇప్పుడు చేయగలిగింది ఏముంది, ఇప్పుడు ఏం చేయడానికి ఉంది అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నం అవుతుంది. ఏం చేయగలుగుతారు, అలాంటి వెళ్ళి అక్కడ వర్క్ చేయడానికి ఏం స్కోప్ ఉంది అనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు ఖచ్చితంగా అందరికీ తెలిసిన సమాధానమే. సరే, ఓవరాల్గా జస్ట్ ఇవి రాజకీయ వ్యాఖ్యలుగానే మనం చూడగలుగుతాం ఇప్పుడుకున్నైతే పరిస్థితిని బట్టి చూస్తే.